2027 చివర్లో జమిలి ఎన్నికలు రావచ్చు. మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అన్న వైఎస్ జగన్. జనవరి నుంచి ప్రజలతోనే ఉంటా, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానన్న వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వానికి సజ్జల వార్నింగ్. వేధింపులంటే ఇలా ఉండాలి అని నేర్పిస్తున్నారు. పులి పంజా ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని వెల్లడి. చిక్కడపల్లి పిఎస్ లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రశ్నించిన పోలీసులు 3.5 గంటలకు పైగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్. అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వార్నింగ్. సినిమాలో ఎర్రచందనం దందా చూపించారని వివాదాస్పద వ్యాఖ్యలు. నర్సరావుపేట సబ్ జైలు నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టు సుధారాణి దంపతుల విడుదల. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రజలపై విద్యుత్ భారం. ఎన్నికలకు ముందుకు వచ్చిన హామీలు చంద్రబాబు మరిచారన్న కన్నబాబు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 27న మహాధర్నా. కూటమి ప్రభుత్వం హామీలు తుంగలో తొక్కిందన్న మాజీ ఎమ్మెల్యే బాలరాజ్. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ వద్ద టీడీపీ నేతలు రైతుల రాస్తారోకో. 167 నేషనల్ హైవే వేయటం నిబంధనలకు విరుద్ధమని ఆవేదన. నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ విడుదల. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 27న ర్యాలీ చేస్తామన్న నేతలు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ విడుదల. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని నేతల ఫైర్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధనదాహానికి ఎంతో మంది కార్మికులు అలమటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైకా రంగం కుదేలైందన్న వైఎస్ఆర్సీపీ నేత పొట్టేళ్ల శిరీష యాదవ్. యుద్ధ ప్రాతిపదికన మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేయాలి. వరద ముంపు నుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలన్న మంత్రి పొంగులేటి. పెద్దపల్లి జిల్లా పోతారంలో సోలార్ ప్లాంట్ ముందుకు రైతుల ఆందోళన. పంట పొలాలకు ఎస్ఆర్ఎస్పీ సాగునీరు రావటం లేదని ఆవేదన. కృష్ణా జిల్లా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ డీకే బాలాజీ. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న అధికారులపై దాడి. పోలీసుల సమక్షంలోనే చోటు చేసుకున్న ఘటన. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నేతల ర్యాలీ. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్. అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేయటం సరికాదన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నాగర్ కర్నూలు జిల్లా నేరేళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తండ్రి మృతి. పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సిద్దిపేట కలెక్టరేట్ ముందు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనా సమితి నిరసన. 8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామన్న జేఏసీ నాయకులు. భూపాల్పల్లి జిల్లాలో మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ పర్యటన. ఎస్పీ కార్యాలయంలో అన్ని విభాగాలకు తనిఖీ. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు ఏర్పాట్లు. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష. విజయనగరం జిల్లా రాజాంలో నాయి బ్రాహ్మణుల నిరసన. కూటమి ప్రభుత్వం వృత్తి పన్నుతో భారం మోపుతోందని ఆందోళన. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. చిక్కడపల్లి పిఎస్ పరిధి అశోక్ నగర్ లో ఓ హాస్టల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థిని ఆత్మహత్య. మృతురాలు కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుకా నాయక్ గా గుర్తింపు. నిర్మల్ జిల్లా భైంసాలో ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న 2 అరెస్ట్. వారి వద్ద నుంచి 11,000 నగదు, 2 సెల్ ఫోన్స్, బంగారం స్వాధీనం. మహబూబాబాద్ జిల్లా రాంపురంలో దొంగల హల్చల్. 2 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తుల చోరీ. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో యువతి ఆత్మహత్య. ప్రేమ పేరుతో వేధించడం వల్లే మరణించిందని బంధువుల ఆరోపణ. చిత్తూరు జిల్లా పుంగనూరులో హత్య కేసులో 3 అరెస్ట్.
కొడుకు వేధింపులు తాళలేక సుపారీ ఇచ్చి అంతమొందించిన తండ్రి. ముగిసిన దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు. ముంబైలో శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు. తుది నివాళులు అర్పించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు. ఆర్థికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో ప్రధాని మోదీ భేటీ. 2025-26 కేంద్ర బడ్జెట్ రూపకల్పనపై చర్చ. జనవరి 8న జమిలీ జేపీసీ సమావేశం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కమిటీ అధ్యయనం. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 67, నిఫ్టీ 25 పాయింట్ల లాస్.